వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. లేడీ డాన్ అరాచకం, అప్పు తీర్చాలని తండ్రి కూతురు నిర్బంధం. కేవలం 4 గంటలు మద్యం షాపు నడిపితే తీవ్రంగా నష్టపోతాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో తలపట్టుకుంటున్న మద్యం వ్యాపారులు. టైరు పేలి లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు, చెలరేగిన మంటలు, 3 సజీవ దహనం. లాలం బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు. చింతకాయల చిన్నబాబుతో పాటు 12 మందిని అరెస్టు. ఇక డీటెయిల్ చూస్తే వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు పూలమాలతో కార్యకర్తలు హారతులతో ఆడపడుచులు గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు పెడన నుండి పెద్ద చందాల గ్రామం వరకు ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీశారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. గుంతకల్లులో లేడీ డాన్ల రాజ్యం కొనసాగుతుంది. లేడీ డాన్ల అరాచక పాలనలో గుంతకల్లు వాసులు వెట్టి చాకిరి చేస్తూ మగ్గిపోతున్నారు. బాకీ పడ్డ చిట్టి డబ్బులు 30 లక్షలు ఇవ్వనందుకు ఫోటో స్టూడియో నడుపుతున్న వృద్ధుడిని తన కూతుర్ని ఇంట్లో బంధించి గొడ్డు చాకిరి చేయించుకుంటున్న లేడీ డాన్. వృద్ధుడు తన కూతుర్ని ఇంటికి పంపించాలని ఎంత ప్రాధేయపడినా వినలేదు. 30 లక్షల రూపాయలు బాకీ పడ్డ చిట్టి డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాతే నీ కూతురిని తీసుకెళ్లమని హుకుం జారీ చేసింది. 30 లక్షల డబ్బులు ఇచ్చేంత వరకు తన ఇంట్లో చాకిరి చేయాలని చెప్పి గత 3 నెలలుగా ఆ లేడీ డాన్ తన ఇంట్లోని బంధించి అరాచక పాలన కొనసాగిస్తుంది. 30 లక్షల అప్పు తీర్చాలంటూ ఓ లేడీ డాన్ ఓ వృద్ధుడిని అతని కుమార్తెను బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లులో నివాసం ఉండే ఒక వృద్ధుడు ఫోటో స్టూడియో పెట్టుకుని గత 30 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆ వృద్ధుడు కూతురు చిన్న చిట్టీలు చేస్తూ 15 మంది వద్ద 30 లక్షల రూపాయలు బాకీ పడింది. దీంతో 15 మంది కలిసి స్థానికంగా ఉన్న ఒక మహిళా డాన్ వద్దకు వెళ్లి తమకు డబ్బు ఇప్పించాలని కోరారు. దీంతో రెచ్చిపోయిన లేడీ డాన్ వృద్ధుడిని ఆయన కూతుర్ని తన వద్దకు పంచాయతీకి పిలిచి 30 లక్షలు డబ్బులు ఇచ్చేంత వరకు తన ఇంట్లో చాకిరీ చేయాలని చెప్పి గత 3 నెలలుగా తన ఇంట్లోనే పెట్టుకుంది. తాను వృద్ధుడునని తనను ఇంటికి పంపించాలని ప్రాధేయపడినప్పటికీ నెల రోజుల తర్వాత 50,000 డబ్బులు తీసుకుని ఆ వృద్ధుడిని విడిచిపెట్టింది. తర్వాత 30 లక్షలు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్లాలని ఆంక్షలు పెట్టింది. ఇంట్లో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఇబ్బందులు గురి చేసింది. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫోటో స్టూడియో సుమారు ₹1 కోటి అవుతుందని, ఆ ఇంటిని మీరే తీసుకొని 30 లక్షల రూపాయలు బాకీలోకి జమ చేసుకొని మిగిలిన సొమ్ము తనకివ్వాలని వృద్ధుడు కాళ్ళ వేళ్ళ పడినప్పటికీ ఆ లేడీ డాన్ కర్ణించలేదు. తనకు సొమ్ము ఇస్తే తప్ప వృద్ధుని కూతుర్ని ఇంటికి పంపించేది లేదని తెగేసి చెప్పింది. వృద్ధుడు ఎన్నిసార్లు ఆ లేడీ డాన్ ఇంటి చుట్టూ తిరిగినప్పటికీ ఆయన కూతుర్ని మాత్రం విడిచిపెట్టలేదు.
దీంతో వృద్ధుడు తమ బంధువుల సాయంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వెంటనే స్పందించి సంబంధిత సీఐకి ఆదేశాలు జారీ చేశారు. ఆ మహిళను విడిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీవ్రస్థాయిలో మందలించారు. ఎస్పీ జగదీష్ చొరవతో వృద్ధుడి కూతురు బానిస బతుకు నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చు. గుంతకల్లులో లేడీ డాన్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గుంటకల్ వాసులకి మరియు అధికారులకు పోలీసులందరికీ తెలియజేయడం ఏమనగా, నేను గుంటకల్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి నేను టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్రింట్ పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన తీసుకొచ్చి ఆమెను గుడ్డలు ఉడిదీసి చాలా నానాహంగామం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేసినారు. ఒక్క రోజులో 35 లక్షలు కట్టమంటే నా చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని వచ్చి నా బిడ్డని నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టారు. ఇప్పటికే డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా ప్రాపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదానికి కానీ ఎక్కడ ఇది చేసి కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడన్నా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మేము మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది నాకి నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీ గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎస్పీ ఆఫీస్ నుంచి. నేను ఇక్కడ రావడానికి కారణం కూడా నా బిడ్డని రిలీజ్ చేస్తారు అనుకుంటే రాలేదని చెప్పి నేను ఇక్కడ ఎస్పీ గారు కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పినారు. ఆ పాపకి సంబంధము ఉన్నా కానీ నా ఆస్తి ఇది నా పేరుతో ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత అప్రూవ్ చేసిందో దాంట్లో ఫస్ట్ 13 మందికి ఇచ్చేసి మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుసుకుంటామని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద ప్రాపర్టీని దాని వాల్యూ 1,20 lakhs ఉంది ప్రస్తుతం మార్కెట్ రేటు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వవలసిన అమౌంట్ 30 lakhs ఈ 13 మందికి. ఎవరైతే జ్యోతి అని ఆమెకు వాళ్ళందరికీ లీడర్గా ఉందో, జ్యోతి గారు ఏ సిటీలో లేరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు. కానీ ఈమె ఎంతమందిని కలుపుకొని వచ్చి నా మీద నా బిడ్డ మీద దౌర్జన్యం చేసి ఇన్ని రోజులు 3 నెలల నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ గారు మన ఎస్పీ గారి తరఫున నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరైనట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు. నరసింహకొండలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ నిధులతో చేపట్టే పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. వేదగిరి నరసింహస్వామికి 1176 ఎకరాల భూములున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆలయంలో సోదరులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వారితో కలిసి ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకుని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్ళడం. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి
అనేక మంది వచ్చేవారు. ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైక్లు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది. చాలా ఒక విషయం ఏంటంటే, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయూర్ రెడ్డి గారు, పెద్దలందరితోటి ఈరోజు ఈ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ, లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ, ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో మునుగోడు నియోజకవర్గ మద్యం వ్యాపారులు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం టెండర్లలో మద్యం పాలసీ ఒకే విధానం ఉంటుందని, సిట్టింగ్ పర్మిషన్ ఒక టోకెన్కు 3 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారని, కోట్లు పెడితేనే ఒక మద్యం టెండర్ తగిలిందని మద్యం వ్యాపారులు వాపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు మద్యం దుకాణాలు ప్రారంభించి 6 గంటల నుండి 10 గంటల వరకు సిట్టింగ్ నడపాలని హుకుం జారీ చేశారని అన్నారు. సంస్థ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం 12 గంటలకు మద్యం దుకాణం తీసిన అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా మద్యం షాపులను మూసివేస్తున్నారని, కేవలం 4 గంటలు నడిపితే తాము నష్టపోతామని, దీనిపై రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలని మద్యం వ్యాపారులు వేడుకుంటున్నారు. గంటన్నరకు వచ్చి మనకోసమే కదా. ఏం చెప్పిన మేము బంద్ చేయండి, మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. బంద్ చేసి మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నా తీయలేదు. 1 గంట లేదు, 11:30కి ఇప్పుడు వచ్చి నిన్న తీసిన తెలిసింది. అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు, ఫస్ట్ తీయకుండా 1 గంట తీరు లేకుంటే దగ్గర అంతే. మా సార్ చెప్తే నేను తీసుకుంటాను. వస్తానే ఉన్నాం. మీరు ఇప్పుడు చేసిరనుకో, మేము పోయినాక తీసి రేపు ఒకటి చూడడు ఏం చేయడానికి చేసి ఇది చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం.
పెట్టుకోని అన్ని ఏముండవు, అన్ని పడేసే ఉండదు. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా ఈ రోజు అంటే ఏమంటలేదు, కానీ రేపటి నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ వేస్ట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ గుర్తుపెట్టుకోని, సరేనా? నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. జరిగిన ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగగా స్థానిక డీసీఎం డ్రైవర్ అద్దాలు పగలగొట్టడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇది లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు తుని డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. తునిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో వైసీపీ నాయకుడు చింతకాయల చిన్నబాబుతో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామ్ నుంచి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ ఎస్పీగా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి గులిబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చిన్నబాబు, ఎలియాస్, చింతకాయల శ్రీనివాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్తగా ఉన్నాడు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారయ్యని వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ వేణుమాధవ్ గారు ఆదేశాల ప్రకారం స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రోల్ సిఐ గారు ఈ చెనకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతుంటారు. నేను యాన్స్పేట్ యాప్స్కాండ్ అయిపోవడం ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీరందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ కలిసి కట్టి వీరందరినీ కూడా నిన్నటి రోజున వీళ్ళందరినీ కూడా అభిషేకం జరిగింది. ఈరోజు తుల్లో గౌరవ మేస్టరీ గారి దగ్గర వీరందరినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేడీ డాన్ అరాచకం, అప్పు తీర్చాలని తండ్రి కూతురు నిర్బంధం. కేవలం 4 గంటలు మద్యం షాపు నడిపితే తీవ్రంగా నష్టపోతాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో తలపట్టుకుంటున్న మద్యం వ్యాపారులు. టైరు పేలి లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు, చెలరేగిన మంటలు, 3 సజీవ దహనం. లాలం బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు, చింతకాయల చిన్నబాబుతో పాటు 12 మందిని అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.